బాగుతున్నప్పుడు ఆ తప్పుని మనం ఎంకరేజ్ చేయలేం. కానీ ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన లేనటువంటి విషయాన్ని చాలా ఓపికగా ఇది జరుగుతుంది, ఇది జరగబోతోంది, ఒకవేళ మీరు కనుక మీ ఇల్లు ఇవ్వకపోతే ఫ్యూచర్లో ఏమవ్వబోతోంది, హైదరాబాద్ మునిగిపోబోతోంది, ఈ అవగాహన లోపం గవర్నమెంట్ ఇవ్వట్లేదు, అవగాహన ఇవ్వట్లేదు, భయభ్రాంతులకి గురి చేస్తాను. నేను అడిగేది మీ ముఖంగా కూడా, నేను మీడియా ముఖంగా కూడా నేను చెప్పాల్సిందంటే, కొంచెం ప్రభుత్వం ఏంటంటే హైడ్రా అనేది ఒక డర్ లాగా మీడియాలో కవర్ అవుతున్నాయి. బేసికల్ గా అది డర్ కాదు. హైడ్రా అనేది బేసికల్ గా మన నగర పూర్వ వైభవము, మన సిటీని ఒక లివబుల్ సిటీ చేయాలనుకుంటున్నాం. మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని ఒక నివాసయోగ్య ప్రాంతం చేయాలనుకుంటున్నాం. ఒక వరల్డ్ మ్యాప్లో ఒక గుర్తింపు తేవాలనుకుంటున్నాం హైదరాబాద్కి లేదా తెలంగాణ రాష్ట్రానికి. తర్వాత చెరువుల పునర్వైభవం తీసుకురావడం అనేది ఒక చారిత్రక అవసరం అనే విషయాన్ని ప్రభుత్వం కొంచెం కమ్యూనికేట్ చేయ అవసరం ఉంది. దాన్ని వాళ్ళ రైట్ఫుల్ విషయాన్ని కొంచెం ప్రాపర్గా వాళ్ళ పిఆర్ఓస్ కానీ లేకపోతే వాళ్ళు ఇంకేదైనా ఎన్జిఓస్ని పెట్టానే కానీ దీన్ని ప్రజలకి కొంచెం అవగాహన చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ఏమవుతుందంటే ఏదో పెద్దవాళ్ళని కొట్టడం లేదు, మమ్మల్ని కొట్టేస్తాను, చెడు ఒక రాంగ్ ఫ్లో వేయడం కూడా ప్రభుత్వానికి బద్నామయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిందంటే నాగార్జున గారు తీసుకుందాం. నాగార్జున గారు పెద్ద ఆయన కొడితే చాలా గవర్నమెంట్కి చాలా ప్రెస్ వచ్చింది, చాలా హైప్ వచ్చింది. అదే కొంచెం వెళ్ళి మొన్న ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో అక్కడ స్టార్ట్ చేయగానే కొంచెం వ్యతిరేకత వస్తుంది. సో ఇది ఎందుకు అవుతాయంటే విషయంగా చెప్పడంలో, విషయంగా దాన్ని కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడో కొంత గ్యాప్ ఉంది ప్రభుత్వానికి ప్రజల మధ్య. ఆ గ్యాప్ని ప్రభుత్వం ఇప్పుడు సరి చేసుకో అవసరం ఉంది. అది ఎలా చేసుకుంటుంది అనేది వాళ్ళు ఎక్కడెక్కడ నేనేమంటున్నానంటే ఏ చెరుకు ఆ చెరుకు కమిటీ ఏర్పాటు చేయండి. దట్ ఈస్ వాట్ మై సజెషన్. ఎందుకంటే చెరువులు ఆల్రెడీ ఉన్నాయి, ఒక ఆఫీసర్ పెట్టండి, ఆ విలేజ్లోనో లేదా లోకల్ లీడర్ పెట్టండి, లేదా అక్కడ ఉండండి ఆ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషుల్ని ఐడెంటిఫై చేయండి. అక్కడ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ట్యాంక్ని మీ ట్యాంక్ని మీరు బ్రింగ్ ఇట్ బ్యాక్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా. నేను మళ్ళీ బ్యాక్ అంటే నేను మళ్ళీ ఉసేసార్లు బ్యాక్ సాధ్యం కాదు. ఇప్పుడు ఇంకోటి చెప్తే ఎగ్జాంపుల్ మీకు రావిరాల ట్యాంక్ ఉంది. రావిరాల ట్యాంక్ యాక్చువల్గా దాని విస్తీర్ణం ఇలాంటిది, చాలా పెద్ద విస్తీర్ణం. దానికి పైనుంచి వాటర్ వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చేది? దట్ ఈస్ ఫ్రమ్ అవుటర్ రింగ్ రోడ్డు కట్టక ముందు వాటర్ బాగా వచ్చేది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ కట్టారో, అవుటర్ కట్టారో, దాని ఇన్లెట్ అనేది తగ్గిపోయింది, కట్ అయిపోయింది, దక్షిణ కట్ అయిపోయింది. అది ఓన్లీ వర్షం వచ్చినప్పుడు చెరువు ఉండుతుంది. దాని పరివాహక ప్రాంతం, దాని అడుగు అంతా తగ్గిపోయింది. అక్కడ కింద అంతా కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ వ్యవసాయం కింద కొంత భూములు పట్టాలయ్యాయి, ఆ పట్ట భూములు కొంత అమ్ముకున్నారు, ఇష్యూస్ అయ్యాయి. కానీ నేనేమంటున్నానంటే నువ్వు ఆ ట్యాంక్ని కనుక న్యూ మోడర్న్ రూల్ ప్రకారంగా, న్యూ అర్బన్ పాలసీ ప్రకారంగా, అర్బన్ లేక్స్ పాలసీ ప్రకారంగా అడాప్ట్ చేసుకుంటే ఆ ట్యాంక్ ఎంత వాటర్ ప్రజెంట్ భౌగోళికంగా అవసరం ఉంది, ఎంత మనకి ఆ ప్రాంతంలో రెయిన్ఫాల్ పడుతుంది, డాటా ఉంది మన దగ్గర, ఐఎండీ డాటా ఉంది. ఇంత వర్షపాతానికి ఈ ట్యాంకు ఎంత వాటర్ని తీసుకువెళ్తుంది కడుపులోకి, తర్వాత ఈ ట్యాంక్ నుంచి వాటర్ ఎంత ఛానల్ చేయగలుగుతాం అనేది సైంటిఫిక్గా కనుక మనం ఇంకా అనలైజ్ చేయగలిగితే మన ఆ ట్యాంక్ అక్కడికి కృషి చేయొచ్చు. చేసి మిగతా పట్టాలని వీ కెన్ గివ్ ఇట్ టు ఎవరుకునే వాళ్ళని వీ కెన్ ఫ్రీ ఫ్రమ్ దమ్. అట్లానే మీరు కావాలంటే ఎల్ఆర్ఎస్ లాగానే ఆ పట్ట భూములకి ఫీజు కట్టించుకొని వాళ్ళు వదిలేసి వాళ్ళని. సో అలా మనం వెళ్ళే అవసరం ఉంది. ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతుంది, మనకి అవసరాలు పెరుగుతున్నాయి, మనకి భూమి అవసరం ఉంది. భూమి ఎక్కడ భూమి పెరగదు మీకోసం, పాపులేషన్ పెరుగుతుంది, భూమి పెరగదు కదా, భూమి అలా ఉంటుంది. సో మనం అట్లా మనం కొండలు తోకుంటూ పోతున్నాం. నేను చదువుకున్నప్పుడు జూబ్లీ హిల్స్ అంటే బెజెస్ అంటే కొండలు ఉండేవి, ఇప్పుడు కొండ వెళ్ళిపోయి ఇల్లు వచ్చాయి, దాంట్లోనే హిల్స్ ఉన్నాయి అంతే కదా. సో ఇది మనకు కనిపిస్తుంది మనకి. సో ఇవన్నిటిని మనం తీసుకొని ప్రభుత్వం ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఒక సమగ్ర అప్రోచ్ అనేది ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకోకుండా ఏదో ఒక తొందరపడిపోయి ఏదో నేను ఇచ్చేస్తా అని ఒక విధమైనటువంటి ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తే మాత్రం గవర్నమెంట్ విల్ గెట్ బ్లేమ్. ఇప్పుడు జరిగేది అదే అని